గ్రూప్లో బ్లడ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో మనం పరితపిస్తూ ఉంటాం. ఒకవేళ మన ఫాదరో మదరో బ్రదరో సిస్టరో రక్తం అందుబాటులో లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం తట్టుకోలేం. అంటే ఏ సమయానికి ఏం జరగబోతుందో, ఎట్ వాట్ టైమ్ వాట్ విల్ హ్యాపెన్ ఇట్స్ నాట్ నోన్, బికాజ్ మ్యాన్ మస్ట్ డస్ట్, దట్ మీన్స్ డెత్ ఈజ్ కంపల్సరీ గెస్ట్. నో వన్ కెన్ ఎస్కేప్ డెత్, ఫెయిట్, వాటి నుంచి మనం తప్పించుకోలేం. పుట్టుక చావు మధ్య ఈ సంధి కాలంలో ప్రతి ఒక్క మానవాళి సుఖవంతమైన జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఉండాలని చెప్పి కోరుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మనం దేవుళ్ళమవుతాం. పైన నీకు రక్తము అవసరం వచ్చినప్పుడు, ఇంతకుముందు చెప్పాను, ఆ అమ్మాయికి 4 యూనిట్స్ బ్లడ్ కావాలి, రోహిణి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది, ఎక్కడ కూడా రక్తం అనేది అందుబాటులో లేదు. అప్పుడు పలానా శంకర్ సార్ మా ఇన్స్టిట్యూషన్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, మడికొండకు వచ్చి ప్రోగ్రామ్ చేశారు, యూ బ్లడ్ అనే ఒక యాప్ చెప్పారు. నా ఫోన్లో ఆ యూ బ్లడ్ యాప్ ఉంది. ఇమీడియట్లీ ఆ యూ బ్లడ్ యాప్లోకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టగానే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మడికొండ సరౌండింగ్లోనే ఈ యూ బ్లడ్ యాప్ మీద ఒక 20,000 మంది ఉన్నారని కాసేపు అనుకుందాం. అంటే ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది కాస్త కోట్ల మంది ఈ యాప్ మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడికన్నా 20,000 మంది ఉన్నారనుకుంటే మనకు కావాల్సింది ఓ నెగిటివ్. ఈ యూ బ్లడ్ యాప్ని మనము రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ పేరు, బ్లడ్ గ్రూపు, మీ ఏరియా, మీ యొక్క సెల్ నెంబర్ దాంట్లో అడుగుతుంది. అది ఫిలప్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు రిజిస్టర్ చేసుకుని ఒక మెసేజ్ మీకు వస్తుంది. ఆ 20,000 మందిలో ఓ నెగిటివ్ వాళ్ళు ఎంతమంది, కాసేపు 4,000 మంది ఓ నెగిటివ్ వాళ్ళు ఉన్నారనుకుందాం. మనము పేరు, పేషెంట్ పేరు, ఆమె ఏజు, ఆమె బ్లడ్ గ్రూపు అండ్ లొకేషన్, రోహిణి హాస్పిటల్, ఇవన్నీ మనం ఫిలప్ చేయగానే సెండ్ ఆప్షన్ కొట్టగానే ఇమీడియట్లీ ఎవరైతే డోనర్స్ ఉన్నారో 20,000 మందిలో 4,000 మందికి మాత్రమే ఇది రిమైండింగ్ ఇస్తుంది. ఆ ఓ నెగిటివ్ వాళ్ళకి రిమైండింగ్ ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి యాప్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇలా తక్కువ సమయంలో, అంటే కష్టకాలంలో, ఆపత్కాల సమయంలో, దట్స్ కాల్డ్ హార్డ్ టైం. ఆ హార్డ్ టైంలో అతి తక్కువ సమయంలో రక్తము అందుబాటులో ఉండే విధంగా యూ బ్లడ్ యాప్ అనేది రక్తదాతలకు, రక్త గ్రహీతలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా యూ బ్లడ్ యాప్ సేవలను ప్రతినిత్యము దీన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. సో 100% మన ఫోన్లో, ఇంతకుముందు చెప్పాను, జరగబోయే సెకండ్ను మనం ఊహించలేము. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత హెల్దీగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఆపత్కాల సమయంలో అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మన యూ బ్లడ్ యాప్ని మీ మొబైల్లో స్థానం కల్పించాలి. ఎన్ని రకాల యాప్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క యాప్ అనేది ప్రాణం పోసే యాప్ లేదు. కాబట్టి ఈ ఒక్క యాప్ని మనం స్థానం కల్పించినప్పుడు ఆ సమయంలో, రక్తము అవసరం పడే సమయంలో 100% యూ బ్లడ్ యాప్ అనేది మన ప్రాణాలు కాపాడే యాప్గా ముందుకు కొనసాగుతుంది. ఇక సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్గా యూ బ్లడ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా 2022 జూన్ 14వ తారీఖు నాడు డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచలి సృష్టించిన ఈ యూ బ్లడ్ యాప్ని భారతదేశానికి అంకితం చేసిన డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచలి యూ బ్లడ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్ ఉన్నారు. కరోనా కష్టకాలంలో సోనూ సూద్ ఒక విలన్ క్యారెక్టర్, రియల్ లైఫ్లో విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ రియల్ లైఫ్లో ఒక డెమీ గాడ్గా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆపత్కాల సమయంలో ఎంతమంది ఇబ్బంది ఉన్నా వారి గమ్యాలకు చేర్చిన మనిషి రూపంలో ఉన్న దేవుడు సోనూ సూద్. సో అలాంటి సోనూ సూద్ ఈ యొక్క యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం మేము కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, ఇక్కడ కూడా ఇతని యొక్క సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకుంటే రకరకాల అన్నిట్లో కూడా సోనూ సూద్ ఇది పట్టుకొని నిలబడమ్మా, ఇక్కడ సోనూ సూద్ అతని యొక్క సామాజిక మాధ్యమాల్లో కూడా దీనికి ఎక్కువ కూడా ప్రాచుర్యం కల్పిస్తూ ఉన్నాడు. దీనివల్ల చాలామంది ప్రతినిత్యం కూడా ఈ యూ బ్లడ్ యాప్లోకి రావడం, వారి యొక్క మొబైల్లో యూ బ్లడ్ అనే ఒక ఫ్రీ సంజీవని యాప్ డౌన్లోడ్ చేసుకొని వారి భవిష్యత్తులో సంభవించే అనేక రకాల ఏవైతే ఇబ్బందులు ఉంటాయో రక్తము అవసరం పడే కల్పిస్తూ ఉన్నాడు. దీనివల్ల చాలామంది ప్రతినిత్యం కూడా ఈ యూ బ్లడ్ యాప్లోకి రావడం, వారి యొక్క మొబైల్లో యూ బ్లడ్ అనే ఒక ఫ్రీ సంజీవని యాప్ డౌన్లోడ్ చేసుకొని వారి భవిష్యత్తులో సంభవించే అనేక రకాల ఏవైతే ఇబ్బందులు ఉంటాయో రక్తము అవసరం పడే సమయం ఎప్పుడైతే ఆసనమైందో అప్పుడు యూ బ్లడ్ యాప్ని వినియోగించుకొని ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఏ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిరోజు కూడా ఈ ప్రాసెస్ అనేది భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో
భవిష్యత్తులో జరగబోయే ఎలాంటి పరిణామాలకైనా రక్తము అవసరం పడ్డది అన్న సమయము ఆసన్నమైనప్పుడు మీకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో బ్లడ్ అందుబాటులో కనుక లేని సమయంలో మీరు మా యూ బ్లడ్ యాప్ని ఫ్రీగా అందుబాటులో ఉండే యూ బ్లడ్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు యూ బ్లడ్ యాప్ యొక్క లింక్ కూడా ఇస్తాం. అంటే ఇక్కడ ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో ఉంటుంది. నాకు తెలిసి కొంతమంది డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చు. ఉంటే మాత్రం దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఈ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేమ్ ప్రాసెస్ అడుగుతుంది. అంతా ఓకే, నా నుంచి అంతా ఓకే ఉంటుంది, అక్కడ నుంచి అంతా ఓకే ఉంటుంది. కానీ బ్లడ్ మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ డోనర్ అనేవాడు పాన్ ఇండియా లెవెల్గా ఉంటాడు. అంటే ఢిల్లీ, బాంబే, కలకట్టాలో ఉన్నప్పుడు అతను వచ్చేలో ప్రాణమే పోద్ది. నేను ఇక్కడ మీకు ఇచ్చే లింక్ అనేది మీరు ఏ ఏరియాకు పోయినా కానీ ఆటోమేటిక్గా లొకేషన్ అప్డేట్ అవుద్ది. ఇప్పుడు మీ ఏరియాలోనే 10 మందికి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యూ బ్లడ్ యాప్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు. ఆటో రేడియేట్ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయ్యే ఈ లింక్ అనేది మీ వాట్సాప్ గ్రూప్లో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్లో, మీ మేలు కోరే ప్రతి ఒక్కరి గ్రూప్లో ఈ యాప్ని షేర్ చేయండి. మీ స్టేటస్లు పెట్టుకోండి. ప్రతినిత్యం మనము వాట్సాప్లో అనేక రకాల స్టేటస్ పెట్టుకుంటాం. కానీ ఈరోజు మీరు యూ బ్లడ్ యాప్ స్టేటస్ పెట్టుకున్నప్పుడు మీ స్టేటస్ ప్రతినిత్యం చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒక ఆలోచన రావాలి. ఇంతవరకు ఇలాంటి యూ బ్లడ్ అనే ఒక యాప్ గురించి వీళ్ళు స్టేటస్ పెట్టలేదు ఏంటి అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు మీరు కూడా నేను చెప్పే ప్రతి ఒక్క మాటల్ని వాళ్ళకు గుర్తు చేయండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆపత్కాల సమయంలో రక్తము అందుబాటులో ఉండే విధంగా యూ బ్లడ్ యాప్ అనేది పాన్ ఇండియా లెవెల్గా అందుబాటులో ఉన్న ఈ యూ బ్లడ్ యాప్ని ప్రతి ఒక్కరం కూడా మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోతూ అందరం కూడా ఈ యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం, రిజిస్టర్ చేసుకుందాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నప్పుడు ఒకే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మేడం వినండి, ఇక్కడ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ మీకు తెలిసే ఉంటుంది. డాక్టర్ సంధ్యారాణి మేడం, ఇక్కడ చాలామంది లేడీస్ ఉన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ మేడం. ఆమె యొక్క హాస్పిటల్లో కూడా నేను ఈ మధ్య కాలంలోనే యూ బ్లడ్ యాప్ ఇలాంటి అవేర్నెస్లో అక్కడ నర్సులు ఉన్నారు, డాక్టర్లు, సీనియర్ ఎండి డాక్టర్లు ఉన్నారు, పేషెంట్ యొక్క బంధువులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నేను మేడంకి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని, బాబు ఇట్లా ఇటు సైడ్ రాను, బంధువులు ఉన్నారు, ఇక డాక్టర్స్ నర్సెస్ అంటే ప్రతినిత్యం మాకు ఇది తెలుసు అనగానే ఓకే మేడం చెప్పి నేను చెప్పాక లాస్ట్ మేడం అన్న మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ మేడం దగ్గరికి, ఆమె సీనియర్ గైనకాలజిస్ట్, పేరుగాంచిన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి గారు, లక్ష్మీ నరసింహ హాస్పిటల్, నయీం నగర్. ఆమె దగ్గరికి మిడ్-నైట్ 12 o'clock ఒక నిండు గర్భిణి ఆమె హాస్పిటల్కి పెయిన్స్తో వచ్చింది. రక్తహీనతతోటి ఆ పేషెంట్ వచ్చింది. అక్కడ కమర్షియల్ అనే భావన కాకుండా ఒక తల్లి పాత్ర వహించి ఆమె నా బిడ్డగా అని భావించి ఆమెను ఎట్లయినా సరే ఆ నిండు గర్భిణి ఆపరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి అనుకున్న ఆమె చేసిన ప్రయత్నం. ఆమెకు బ్లడ్ కావాలి, ఆ పేషెంట్కి ఒక 4 units బ్లడ్ కావాలి. ఇమీడియట్లీ ఎంజిఎం పంపించింది, సంజీవని బ్లడ్ బ్యాంక్, లేకుంటే ఓర్గాలు బ్లడ్ బ్యాంక్, ఇక్కడ రెడ్ క్రాస్, ఎక్కడ పంపించినా కానీ వాట్సాప్ గ్రూపులు అంటే అప్పుడు మిడ్-నైట్ 2 o'clock అంతా అన్కాన్షియస్. మరి ఎక్కడ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తిప్పలు పడ్డా కానీ రక్తం అనేది ఆ సమయానికి అందుబాటులో లేకనే రక్తహీనతతోటి, పురిటి నొప్పులతోటి వచ్చిన ఆ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు అన్న మాట ఇదే కనుక మీరు శంకర్ గారు యూ బ్లడ్ యాప్ అనేది కొంత ముందే వస్తే ఆ యూ బ్లడ్ యాప్ అనేది ఆ నిండు గర్భి ప్రాణాలు కాపాడేదేమో అన్న మాట